హైదరాబాద్ లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ నివాసానికి వచ్చారు ఏపీ పోలీసులు. కాకానికి నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన ఏపీ పోలీసులు రేపు విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. కాకాని ఇంట్లో లేరని పోలీసులకు బంధువులు తెలిపారు. అక్రమ మైనింగ్ కేసులో కాకాని A4 గా ఉన్నారు. కాకానికి ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దేవకుమార్ సిద్ధంగా ఉన్నారు. దేవకుమార్. బలరాం, అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఈరోజు మూడోసారి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే హైదరాబాద్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికి ఏపీకి సంబంధించిన పోలీసులు, అంటే కావలికి సంబంధించిన సిఐ, అదేవిధంగా మనుబోలు సంబంధించిన ఎస్ఐ, అదేవిధంగా పొదలకూరు పోలీసులు వీళ్ళంతా హైదరాబాద్లోనే ఉన్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్లో ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి వెళ్లడం జరిగింది ఎస్ఆర్ నగర్లో. అక్కడ వాళ్ళ బంధువుల్ని అడిగినప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి అడిగినప్పుడు ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి లేరని చెప్పడం జరిగింది. అది దీంతో అక్కడ వెళ్లిన పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసుల్లో రేపు విచారణకు హాజరు కావాలి నెల్లూరులో అని చెప్పి కూడా ఆ నోటీసులు సూచించడం జరిగింది. అయితే మొత్తానికైతే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి రేపు విచారణకు హాజరవుతారా లేదా అనేది మాత్రం సస్పెన్స్ గా కొనసాగుతుంది. అయితే ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి ఈ రోజు నైట్ వాళ్ళకి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక ఫంక్షన్ చూసుకొని బయలుదేరి రేపు నెల్లూరుకు వస్తారు. నెల్లూరుకు వచ్చిన తర్వాత నెల్లూరులో ఆయన ప్రజలకు అదేవిధంగా పోలీసులకు అందుబాటులో ఉంటాడని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇదే క్రమంలో ఆయన ఏదైతే కోర్టులో పిటిషన్లు వేస్తున్నారో, క్వాష్ పిటిషను, అదేవిధంగా యాంటిసిపేటరీ బెయిల్కి సంబంధించి దాఖలు చేసిన పిటిషన్లు కూడా రేపు విచారణకు రానున్నాయి. ఈ క్రమంలోనే అది ఏం తేలుతుందో అని చూసుకొని ఆయన పోలీసులు విచారణ హాజరవుతారా, లేకపోతే ఆ విచారణకు సంబంధించి వాటికి సంబంధించి పక్కన పెట్టి ముందుగానే పోలీసులు ఒక విచారణకి ఇక్కడ హాజరవుతారా అనేది మాత్రం తేలాల్సి ఉంటుంది. అయితే మొత్తానికైతే ఈ కేసులో 250 కోట్ల వరకు కూడా ఈ దోపిడీ జరిగినట్లుగా మైనింగ్ అధికారులు తెంచారు. పోలీస్ కేసు కూడా నమోదైంది. ఈ కేసులో మొత్తానికి 10 మంది పైన కేసులు నమోదు చేశారు. దీంట్లో A4 గా కాకాని గోవర్ధన్ చేర్చడం జరిగింది. అయితే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను అందుబాటులో ఉన్నాను, అదేవిధంగా నెల్లూరులో ఉన్నప్పుడు కూడా నేను అందుబాటులోనే ఉన్నాను, కాకపోతే అప్పుడు పోలీసులు ఎవరు కూడా నా దగ్గర రాలేదు, ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. నేను ఎప్పుడైతే హైదరాబాద్కు వచ్చానో అప్పుడు నేను పరారైపోయినట్లుగా, నేను అందుబాటులో లేనట్లుగా ఇదంతా సృష్టిస్తా ఉన్నారు. అదేవిధంగా కోర్టులో బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు నాపై ఇప్పటికే అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్లుగా చెప్తా ఉన్నారు. అయితే ఇదంతా కూడా కక్ష సాధింపు. నేను ఎప్పటికైనా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాను. ఒకవేళ నేను జైలుకి వెళ్ళినా కూడా అప్పుడు మాత్రమే నా గొంతు ఆపగలరు, కానీ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం విమర్శిస్తాను అని చెప్పి సమస్యలపైన పోరాడతారని చెప్పి కాకాని గోవర్ధన్ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ దేవ్ కుమార్.